నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అవి ఏంటంటే రాజకీయాలు లేకపోతే బతకలేమా? సో అంటే దీని అర్థం ఏంటి? తను రాజకీయాల నుంచి దూరం అవుతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలినేని శ్రీనివాస్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, రాజకీయాలు లేకపోతే బతకలేమా అని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మరి తను రాజకీయాలకు నిజంగానే దూరం ఉండే అవకాశం ఉందంటారా? సో ఈ మధ్యకాలంలో కనుక చూస్తే ఆయన ఎప్పుడైతే క్యాబినెట్ నుంచి తొలగించారో రెండున్నర సంవత్సరం క్రితం, అప్పటి నుంచి కూడా ఆయన పలు సందర్భాల్లో సంచలనమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. ఇప్పుడు సరే ఎట్టకేలకు అసలు ఆయనకి ఒంగోలులో టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి సందేహం కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత ఆయన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండరు, తెలుగుదేశం పార్టీలోకి మారుతారు అనేటువంటి చర్చ కూడా అప్పట్లో నడిచింది. సరే సీన్ కట్ చేస్తే మొత్తం మీద ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన ఒంగోలు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా సన్నాహక సమావేశాల్లో ఆయన చేసినటువంటి సంచలనమైనటువంటి కామెంట్ ఏంటంటే, ఇవి నాకు లాస్ట్ ఎలక్షన్స్, ఇక నేను పోటీ చేయను అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు దుమారం రేపాయి. ఆయన ఎందుకు చేశాడు ఆ వ్యాఖ్యలు అని అంటే, నేను ఇంకా ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ చేయను, నెక్స్ట్ ఎలక్షన్కి నా వారసుడిగా నా కుమారుడు వస్తాడని చెప్పి యాంగిల్లో ఆయన చెప్పారు. దాంతో ఆయన ఓటమిని అంగీకరించాడు ముందే, ఎన్నికల ముందే. సో ఇవే నా ఎలక్షన్లు అని చెప్పి చెప్తున్నారని అంటే దాని అర్థం ఏంటంటే ఓడిపోబోతున్నారు అనేది సంకేతాలు ఇస్తున్నారు ఆయన. అందుకే నా ఎలక్షన్ సింపతి కోసం ఇలాంటి డ్రామాలు వేస్తున్నాడు అనేది ఒకటి వినిపించింది. సరే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు ఎన్నికల ప్రచారం సందర్భంగా. ఎన్నికల కోడ్ ఇప్పుడు ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ప్రత్యేకించి వాళ్ళ కోడలు కావ్యారెడ్డి ఆవిడ కూడా ఉంది. ఆవిడ ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా వాలంటీర్లు వెంట పెట్టుకుని వెళ్ళారు. వాలంటీర్లు ఎందుకు వెంట పెట్టుకుని వెళ్ళారంటే, ఎవరైతే ప్రభుత్వం పథకాలని తీసుకొని లబ్ధి పొందారో వాళ్ళ ఇళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్ళకి తీసుకుని వెళ్తుంది వాలంటీరు. తీసుకువెళ్ళి పలానా ఇదిగో ఈ ఇంట్లో వాళ్ళు ఇంత లబ్ధి పొందారు, ఈ ఇంట్లో వాళ్ళు ఇంత లబ్ధి పొందారు, పలానా ఇంట్లో వాళ్ళకి ఈ స్కీమ్ వచ్చింది, అమ్మఒడి లేదంటే ఇంకోటి విద్యా కానుక ఏదో స్కీమ్ వచ్చింది అని చెప్పి ఐడెంటిఫై చేసి చెప్తూ వాలంటీర్ని కూడా తీసుకెళ్ళింది వెళ్తూ ఆయన కోడలు. అప్పుడు అక్కడ సమతానగర్, ఒంగోలులో సమతానగర్ అనేటువంటి ఆ కాలనీలో ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి లేదా సింపథైజర్స్ సంబంధించి ఒక ఇంటికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్, మీరు వాలంటీర్ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పి అడిగారు ఆవిడని. ఆ కావ్యారెడ్డి ఎవరు, బాలినేని శ్రీనివాసరెడ్డి కోడల్ని. మీరు అంటే ఆమెను అడగడంతో పాటు ఈ అసలు వాలంటీర్ని నిలదీశారు. మీరు ఎందుకు వచ్చారు, ఎలక్షన్ కమిషన్ దూరంగా పెట్టింది కదా మిమ్మల్ని, ఆ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆర్డర్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చారని చెప్పి నిలదీసి వాళ్ళ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు దాడి చేశారు ఇంట్లో వాళ్ళని. ప్రచారానికి వెళ్ళి వీళ్ళే దాడి చేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము ఓట్లు అడిగాము, ఓట్లు అడిగిన సందర్భంగా ఇట్లా వాలంటీర్ ఎందుకు తీసుకొచ్చామని అడిగారు, తర్వాత మేము ఓట్లు అడగడానికి వచ్చాము అని చెప్పి పత్రాలని, అంటే లబ్ధి ఇదిగో మీకు ఇంత జరిగిందని చెప్పి ఆ కరపత్రాలని పంచడానికి ఇచ్చాము, తీసుకోలేదు. ఆ కరపత్రాలు తీసుకోకపోగా అనుచితంగా మాట్లాడారు, అంటే పరుషంగా మాట్లాడారు అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఆ పరుషంగా మాట్లాడారు కాబట్టి కావ్యారెడ్డితో వెళ్ళినటువంటి అనుచరులు వాళ్ళని కొట్టారు, ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ క్రమంలో ఇరు పార్టీలు మోహరించే, ఇరు పార్టీలు కొట్టుకున్నారు, తలలు పగిలినాయి, ఘర్షణ వాతావరణం నెలకొంది, తలలు పగిలినాయి. దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలలు పగిలినాయి, గాయాలైంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉండే హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స తీసుకునేటువంటి ప్రయత్నంలో అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. క్యాడర్ అంతా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా అక్కడికి వెళ్ళారు, ఇటుపక్క మాజీ ఎమ్మెల్యే జనార్దన్ కూడా వెళ్ళారు. దీంతో అక్కడ దాదాపుగా ఒక గంట ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు నింపాదిగా సంఘటన స్థలానికి వచ్చారు. ఇది హైలైట్. సంఘటన స్థలానికి నింపాదిగా వచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే రావాల్సిన పోలీసులు ఇంకా అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా వచ్చారు. ఇది జరిగింది.
అయితే దీని మీద ఈయన రాజకీయాన్ని నడుపుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. నాకు కూడా పర్సనల్గా తెలుసు. ఎప్పుడు కూడా అగ్రెసివ్గా వెళ్ళేటువంటి నేచర్ కాదు. కానీ ఈ మధ్య ఆయనది కొంచెం నేచర్ మారినట్టు కనపడుతుంది. జనరల్గా అయితే ఆయన అగ్రెసివ్ నేచర్ కాదు, ప్లస్ సాఫ్ట్ కార్నరు, కొంచెం హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తుంటారు. అపోజిషన్ వాళ్ళని కూడా గౌరవించేటువంటి పొలిటీషియన్ ఆయన. సో ఆయన కూడా ఈ మధ్య అగ్రెసివ్గా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు ఓడిపోయేటప్పుడు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయనకి అనేది అర్థం కావట్లా. ఓడిపోయే పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, అలాంటి ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అనేది ఒకటి. రెండేది ఏంటంటే తన కుటుంబ సభ్యుల్ని అన్నారు అనేది ఆయన బాధపడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే ఆయన్ని అనేకమైన రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన బేసికల్గా పొలిటీషియన్ కాబట్టి ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారని చెప్పి లైట్గా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే మా కుటుంబ సభ్యులను అన్నారు, సో నన్ను అంటే నో ఇష్యూ, బట్ నా కుటుంబ సభ్యులు అన్నారు అంటే నా చేతగానే ఉన్నా నేను అని చెప్పి ఆయన ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నేను చేతగానే ఉన్నా, నా కుటుంబ సభ్యుల్ని అంటే నేను ఊరుకుంటానా, మేము ఊరుకుంటామా అని చెప్పి ఒక సవాల్ చేశాడు. మిమ్మల్ని వెంటాడతాను, వేటాడతాను, మిమ్మల్ని వదిలిపెట్టను, ఎంత దూరం అయినా వెళ్తాను, ఇంకా సహజంగా మాట్లాడాడు ఆయన. సో బేసికల్గా ఒంగోలులో అలాంటి వాతావరణం రావడం అనేది ఎప్పుడు లేదు, ఈసారి ఫస్ట్ టైం కనిపిస్తుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం చేశాడు. దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన మంత్రిగా చేశాడు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో చేశాడు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా చేశాడు. ప్రత్యర్థులను కూడా గౌరవించేటువంటి నేచరు. కానీ ఈసారి భిన్నంగా కనిపిస్తుంది ఆయన వాతావరణం. అంటే రాష్ట్రంలో ఒంగోలులోనే ఇలా జరిగిందని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు ఇంకా ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అయితే ఆ సందర్భంగా బాలినేని వాసు మాట్లాడుతూ ఏమంటారంటే రాజకీయాలు లేకపోతే బతకలేమా అనేటువంటి యాంగిల్. అంటే రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నాడా అంటే రాజకీయాలే చేయాలి కానీ ఈ విధంగా చేయటం అవసరమా, రాజకీయాలు లేకపోతే బతకలేరా అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది అర్థమవుతుంది. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అని అంటే వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దాని మీద చాలా కాలం పాటు అటు తాడేపల్లికి దూరంగా ఉన్నారు, తర్వాత బాలినేనికి మధ్య చాలా గ్యాప్ పెరిగింది. సరే ఎట్టకేలకు దానికి ప్యాచ్ వర్క్ చేశారు. ప్యాచ్ వర్క్ చేసినా కానీ అదేం ఫుల్ ప్యాచ్డ్గా అదేమి క్లియర్గా అతుక్కోలేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి ఈయనకి గ్యాప్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఈయన్ని నమ్మట్లేదు అనేటువంటి యాంగిల్లో కూడా ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన ఏదో మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కొంత అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్లస్ ఒకనొక సందర్భంలో ఈయన పోలీసులు ఈయన కారును కూడా పట్టుకున్నారు, చెన్నైకి ఏదో తీసుకెళ్తుంటే అదొకటి. ప్లస్ ఆయన దావోస్ ఎక్కడికో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే అప్పుడు ఒక వివాదం నెలకొంది. తర్వాత ఒంగోలులో భూములకు సంబంధించిన ఆక్రమణకు సంబంధించి ఈయన ప్రమేయం ఏదో ఉందని చెప్పేసి ఈయన మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేశారు, తొలగించారు అనేది కూడా అప్పుడు వినిపించింది. సో దాంతో ఈయన అసలు ఉండరు పార్టీలో కూడా, అవమానాలని ఫేస్ చేస్తూ, ప్లస్ ఆయనకి పవర్స్ కట్ చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆయన మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయన పెత్తనం లేకుండా చేశారు అనేది కూడా ఒకటి ఉంది. అక్కడ సురేష్ మంత్రి, ఆయన హవా నడుస్తుంది అనేది ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి సురేష్ మాట్లాడుతున్నారు, బాలినేని పట్టించుకోవట్లేదు అనేది. ఇలాంటివన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ ఆయన చెప్పినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు అనేది కూడా ఒకటి ఉంది. ఈ అసలు తెలుగుదేశం పార్టీకి వస్తారు అని చెప్పి రేపు మాకు వస్తారు, లేదంటే జనసేనకి వెళ్తారు అనేది కూడా ప్రచారం జరిగింది ఆయన మీద. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను ఫేస్ చేయడం అనేది కొంత టఫ్గా ఉంది ఆయనకి. సో దాంతో ఆయన బహుశా అలా ఫీల్ అయి ఉంటారా, లేదంటే సొంత కోడలు కదా, అంటే కోడలు అని అంటే జనరల్గా ఆవిడ వచ్చి ఏదన్నా చెప్తే మీ ఇంత సీనియారిటీ ఉండి కూడా ఏం చేయలేవా అని దాని నేపథ్యంలో ఇలాంటి గొడవలు జరిగినాయి అనేది తెలియదు. మొత్తానికి ఫ్రస్ట్రేషన్లు ఏమంటే రాజకీయాలు లేకపోతే బతకలేమా అని అంటే రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన చేస్తున్నాడా అనేది ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది.